అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పోరాటాల పురిటిగడ్డగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఈరోజు ఓ మావోయిస్ట్ అంత్యక్రియలకు బొడ్డపాడు వేదికైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో 3 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి చలపతి ఎన్కౌంటర్ కావడం, ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అంత్యయాత్ర చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈరోజు పౌర సంఘం నేతలతో పాటు బొడ్డపాడు గ్రామస్తులు అందరూ కూడాను ఆయన అంత్యక్రియలో పాల్గొని ప్రస్తుతం ఆయన మృతదేహానికి అంతిమ యాత్ర మాత్రం మొదలుపెట్టారు. చూస్తే కనుక ఆయన కుటుంబ సభ్యులు, రక్త సంయుక్తులు ఎవరు కూడాను ముందుకు రాకపోయినప్పుడు కూడాను ఈ గ్రామానికి ఆయనకున్నటువంటి సంబంధాన్ని మాత్రం ఈరోజు మరోసారి గ్రామస్తులందరూ కూడా ఇనుమడింపు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. రుక్మిణితో వివాహం చేసుకున్నటువంటి చలపతి అల్లుడుగా ఈ గ్రామస్తులు పరిచయం. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడాను చలపతి అంటే ఎవరు అన్న విషయం తెలుసు, కానీ ఆయన కళ్ళలారా చూసిన వ్యక్తులు కూడా లేకపోలేదు. అయినప్పుడు కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసినప్పటి నుంచి కూడా గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరే వదిస్తున్నారు. ఈరోజు మృతదేహాన్ని ఈ గ్రామానికి తెచ్చి అంత్యక్రియ నిర్వహించడం, అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను అంటే ఆవేదన గురవుతున్నారు. అటువంటి ఒక మంచి నాయకుని కోల్పోయిన ఒక ఆవేదన, మరోవైపు ఇంత గుర్తింపును ఈ గ్రామానికి తేవడంతో పాటు ఇటువంటి ఎంతోమంది మావోయిస్టులకి నిలవైనటువంటి భుక్తి కోసం, భూమి కోసం వారికి అండగా నిలిచి పోరాటాలు చేసినటువంటి ఈ పోరాట యోధులకు అంతిమ యాత్రలో పాల్గొన్నారన్నటువంటి ఒక సంతృప్తి అనుభవించి చూస్తే ప్రస్తుతం మాత్రం ఎవరైతే చలపతి అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఇంతమంది తండాలుగా తరలిరావడానికి గల ప్రధాన కారణం ఏమని వాళ్ళు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచనే ప్రజలందరినీ కూడా కదిలిస్తుంది. అంతే. చూస్తే ఆ మృతదేహానికి ఈరోజు ఎవరు కూడా రక్త సంబంధికులు కానీ ఆయన బంధువులు లేకపోయినా ఎక్కడో చిత్తూరులో పుట్టిన ఆయనకి శ్రీకాకుళం జిల్లాలో బొడ్డపాడు వేదిక కావడం ఏ విధంగా ఈ గ్రామస్తులు స్వాగతం? ఇప్పుడు మొదట సహచరి పోతనపల్లి రుక్మిణి అలియాస్ అరుణ వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఉన్నారు. ఆమె 30 సంవత్సరాల నాడు నేను చూశాను వాళ్ళు వెళ్ళేటప్పుడు చూడటం, మళ్ళీ ఇప్పుడు చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. నాకు ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించి ఇక్కడికి తీసుకొస్తే నేను చివరి చూపు చూసుకుంటానని చెప్పి ఆమె ఇక్కడ గ్రామ పెద్దలతోని, మా అమరుల బంధుమిత్రుల సంఘం నాయకత్వంతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆయన చేసుకున్నటువంటి ఎవరైతే ఇప్పుడు సహచరి అరుణ ఉన్నారో, అరుణ తండ్రి లక్ష్మణరావు గారు, అట్లాగే ఈ బొడ్డపాడి గ్రామస్తుడు మాస్టారు ధర్మారావు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన్ని తీసుకురావటం అనేది జరిగింది. అట్లాగే ఆయన మొదట వచ్చినప్పుడు తొలుత ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో పనిచేశాడని చెప్పి ఇక్కడ వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయన గురించి చెప్తున్నారు. అట్లాగే ఆయన మిత్రులు కూడా చాలామంది ఆయన గురించి రాశారు. కాబట్టి వాళ్ళు అందువల్లనే ఇక్కడికి వాళ్ళు ఆమె కోసము అట్లాగే ప్రజలందరి కోసం పనిచేసి వాళ్ళు అమరులు అయ్యారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించాలని ఇక్కడికి తీసుకొచ్చి, మావోయిస్టులు, నక్సలైట్లు అంటే ప్రజలు భయపడే పరిణామాలు చోటు చేసుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వ్యక్తికి ఇటువంటి ఘన నివాళులు అర్పించడం వెనక ఆయన ఈ గ్రామంతో ఉంటుంటే లేకపోతే ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని భావించారు. ఇప్పుడు మావోయిస్టులు, నక్సలైట్లు అంటే ఎవరు భయపడే స్థితిలో లేరండి. వాస్తవంగా వాళ్ళు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అట్లాగే వాళ్ళు ఏ మాట చెప్పినా నిజాయితీగా ఉన్న విషయం చెప్తారనేది ప్రజలందరికీ ఉన్నటువంటి అవగాహన. కాబట్టే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కోసము ఆయన అమరుల కోసం ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇక్కడ సమస్యలపై తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేస్తున్నటువంటి మావోయిస్టుని పూర్తిగా మట్టు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టుంది. గత ఏడాది జనవరి నుండి ఆయన చేస్తున్న దీంట్లో వందలాది మంది నక్సలైట్లు ఈరోజు ఎన్కౌంటర్ అయ్యారు. ఈరోజు చలపతి ఒక ప్రధాన తలకాయని అంటే ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి ఆయన్ని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకునే తీరుని ఏ విధంగా ఖండిస్తారు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నక్సలైట్లను చంపుతున్నాం అని చెప్తున్నారు, కానీ ఆ మావోయిస్టులను అయితే వాళ్ళు చంపటం కాదు. మావోయిస్టులు అనే కంటే ఈరోజు ఆదివాసీలని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. కగారు యుద్ధం పేరుతోని వాళ్ళని హత్యలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికి 5th షెడ్యూల్ను కూడా గౌరవించకుండా ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి ప్రజల మీద అధికారం చెలాయించడానికి, ప్రజల్ని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యుద్ధం అనేది పాలకులు చేయరు, ప్రజల మీద ఎప్పుడూ కూడా వాళ్ళ హక్కుల కోసం ప్రజలు యుద్ధం చేస్తారు, పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో భాగంగా వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటారు అనేది మేము చెప్తున్నాము. ఎప్పటికీ కూడా ఆకలి,
నిరుద్యోగ సమస్య, అసమానతలు అనేవి పోకుండా ఏది కూడా ముగిసిపోదు. ఇది చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నట్టు పోరాటం ఏదైతే ఉందో అది అసమానతలను తొలగించాలని, అందరి ఆకలి తీర్చాలని, అందరికీ కూడు కూడా నీడ అన్నీ ఉండాలి అని చెప్పి, అందరు సమానంగా బతకాలని చెప్పి చేస్తున్నటువంటి పోరాటం ఇది. కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఒక 10% కోసం చేస్తున్నటువంటి యుద్ధము. ప్రజల మీద యుద్ధం చేయటం అనేది తప్పు అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము భావిస్తూ, అది వాళ్ళ కూడా ప్రభుత్వ అధినేతలు అయితే ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యము అనేది మేము చెప్తున్నాం. బంధుమిత్రులు నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ అంతిమ యాత్రలో మాత్రం పౌర సంఘాల నేతలు కూడాను పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈరోజు చలపతికి బొడ్డపాడుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఆయన ఈ పరిసర ప్రాంతాలకు మాత్రం అందరికీ సుపరిచితులు. ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మాత్రం గ్రామస్తులు అందరూ కూడాను కన్నీరు. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఉద్దానం ఆయన గురించి తెలిసి, అదేవిధంగా ఈ బొడ్డపాడుకు సంబంధించిన ప్రజలకి, ఈ ఉద్దానం ప్రాంత ప్రజలకు ఉన్న చలపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? ఉద్దానంకి, బొడ్డపాడుకి, విప్లవకారులు అందరికీ సంబంధమే. ఈ దేశ విముక్తి కోరిన వాళ్ళు, ప్రజల మేలు కోరిన వాళ్ళు, పేదల పక్షాన్ని నిలబడే వాళ్ళు అందరికీ ఈ నేలకు సంబంధం ఉంది. ఈ మట్టి ఆనాడు శ్రీకాకుళం ఉద్యమం కాలంలో కూడా ఈ వ్యవస్థ మార్పును కాంక్షించి అనేక మంది ఈ నేలలో అమరులయ్యారు. అందులో భాగంగానే ఈ నేలతో కామ్రేడ్ సుధాకర్ అన్న ఇవాళ ఆయన అత్తవారు కూడా ఈ ప్రాంతం, అయితే ఆయన ఉద్యోగం కూడా విజయనగరంలో చేశారు అనేది మేము కూడా పత్రికల్లో చదివాం. ఆ రకంగా ఆయన ఈ ప్రాంతంలో ఉద్యమంలో పనిచేస్తూ అగ్రనాయకుడిగా ఆయన ఎదిగారు. ఎదుగుదల వెనక ఎంతమంది ఆదరణ పొందారు? సుమారు 35 సంవత్సరాలుగా ఆయన ఎవరు, ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి కూడా పోలీసులు చాలా సమయం పట్టింది. ఎలా సాధ్యపడింది ఆయన మృతదేహాన్ని ఇక్కడ తేయడానికి? ఇది నిర్మాణయుతంగా కామ్రేడ్ అక్క చెప్పారు. అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు ఆ ప్రయత్నం ఇవాళ ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నప్పుడు ఆ శవాల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ దేశంలో పెద్ద పోరాటం చేసింది. అందులో భాగంగానే అమరుల బంధుమిత్రుల కమిటీ చొరవతో ఇక్కడ తీసుకురావడం. నాకు తెలిసి సుధాకర్కి ఈ జనరేషన్ సంబంధించి ఎవరు సుధాకర్ని ఇలా ఉంటారని ఎవరు చూసిన పరిస్థితి వాస్తవంగా ఆ నిర్మాణాల విషయాలు. కాకపోతే 80-90 మధ్యన ఆయన ఈ ప్రాంతంలో పనిచేశారనేది మా పెద్దలు చెప్పారు. చూస్తే కనుక ఈ జనరేషన్కి సంబంధించి ఎవరికి కూడానో ఆయన ఎలా ఉంటారనే విషయం ఎవరికీ తెలియకపోయినా ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించుకొని చాలామంది ఈరోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాల్గొన్న క్రమంలో మాత్రం ఇటు పౌర హక్కుల సంఘం ప్రతినిధులతో పాటు బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు కూడా ఈరోజు ఇందులో భాగస్వామయ్యారు. ఎవరైతే చలపతి అంత్యక్రియలకి బొడ్డపాడు వేదిక కావడం మాత్రం పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇంతలా ఆదుకున్నటువంటి ఆ వ్యక్తి అంత్యయాత్రలో పాల్గొనడం మాత్రం చాలా మంచిదిగా పరిణామాలు తీసుకుంటారు. ఎందుకంటే సుమారు 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంకి వచ్చిన ఆయన మాత్రం పోరాటాలను ప్రజల పరిచయం చేసి సమస్యల పరిష్కారం దిశగా ఆయన వేసినటువంటి ప్రతి పోరాటం ఫలించడం, ఈరోజు ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందారనే విషయం తెలిసి ఆవేదన చెందిన వారందరూ కూడాను మృతదేహాన్ని గుర్తించి ఈ గ్రామాన్ని తెచ్చి అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని మాత్రం చాలా, అంటే ఒక రకంగా చెప్పాలి, ఈ ప్రాంతాన్ని రుణం తీర్చుకునే అవకాశం తమకు కలిగిందని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయన తొలి సహచరణ అయినటువంటి రుక్ని కన్నవారి ఇది కావడం, ఆయనకి ఇది అత్తవారి గ్రామంలో ఈరోజు అంత్యక్రియలు చలపతికి జరిగే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడాను చాలా ఆనందంగా ఏదైతే అంత్యయాత్రలో పాల్గొని ఆయన లేనటువంటి ఒక మదనపాటు మనసులో ఉన్నా కూడాను ఆయన చేసిన సేవలను మాత్రం ఇప్పటికి కూడా గుర్తుంచుకొని ఆయన మాత్రం అంత్యయాత్రలో పాల్గొనే అదృష్టంగా భావిస్తారు. బొడ్డపాడు నుండి వీడియో జర్నలిస్ట్ నాగకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.